ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. త్రోబాల్ గేమ్ యొక్క నెట్ మెజర్మెంట్ చూద్దాం. నెట్ ఈ విధంగా ఉంటుంది. త్రోబాల్ గేమ్ యొక్క నెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెట్ మెజర్మెంట్ చూడండి. ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే యాంటీనా అంటారు. ఈ ప్రాంతాన్ని ఏమంటారు? యాంటీనా అంటారు. దీన్ని ఏమంటారంటే మెస్ అంటారు. ఈ ప్రాంతాన్ని వచ్చేసరికి ఈ పాయింట్ ని టేప్ అనుకున్నాం అనేది జరుగుతుంది. ఓకే, టోటల్ నెట్ యొక్క లెంత్ 12.50 మీటర్స్. 12.50 మీటర్స్ టోటల్ గా నెట్ యొక్క లెంత్. ఎవరికి ఇది నెట్ యొక్క లెంత్? సీనియర్స్ అలాగే జూనియర్స్ కి మాత్రమే. మరి సబ్ జూనియర్కి వచ్చేసరికి డాటా అనేది మారిపోతుంది. సబ్ జూనియర్స్ కి మాత్రము నెట్ యొక్క లెంత్ వచ్చేసరికి మళ్ళీ చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎంత అవుతుంది? 9.20 మీటర్స్ వస్తుంది. 9.20 మీటర్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో వాడి యొక్క మనకి డిఎస్ అడుగుతున్నప్పుడు సీనియర్స్ అడుగుతున్నాడా లేకపోతే సబ్ జూనియర్స్ అడుగుతున్నాడా నెట్ యొక్క లెంత్ అనేది మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే కంప్లీట్గా సీనియర్స్కి జూనియర్స్కి విత్ అనేది కోట్ విత్ అనేది చేంజ్ అవుతుంది. సో సీనియర్స్కి జూనియర్స్కి కోట్ యొక్క విత్ 12.30 చెప్పేసుకున్నాం. 12.2 కంపల్సరీ అనేది 12.50 చెప్పేసుకున్నాం. సో ఇక్కడ కూడా సబ్ జూనియర్కి వచ్చేసరికి కంప్లీట్గా నెట్ యొక్క లెంత్ వచ్చేసరికి మారిపోతుంది. ఎంతని 9.20 లేదా 9.50 కూడా ఉంటుంది. 9.20 లేదా 9.50 కూడా ఉంటుంది. 9.20 లేదా 9.50 ఉంటుంది. సబ్ జూనియర్కి వచ్చేసరికి మనం మార్చుకోవాలి. సో ఈ రెండు డాటాలు వచ్చేసరికి కోట్ యొక్క విత్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నెట్ యొక్క లెంత్ కూడా చేంజ్ అనేది అవుతుంది. మనం గుర్తించుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ మిగతా కూడా సేమ్ యాంటీనా. ఏదండి? యాంటీనా వచ్చేసరికి యాంటీనా యొక్క లెంత్ ఇది యాంటీనా అంటాం 1.80 మీటర్స్. యాంటీనా లెంత్ 1.80 మీటర్స్. మరి యాంటీనా వచ్చేసరికి యాంటీనాకి నెట్గా ఆనుకొని 1 మీటర్ ఉంటుంది. 1 మీటర్ ఉంటుంది. నెట్ పైన మాత్రము 80 సెంటీమీటర్ ఉంటుంది. నెట్ పైన 80 సెంటీమీటర్, నెట్ ఆనుకొని 1 మీటర్ ఉంటుంది. బోత్ సీనియర్స్ కైనా జూనియర్స్ కైనా సబ్ జూనియర్స్ కైనా సేమ్ అదే విధంగా ఉంటుంది. మరి యాంటీనా యొక్క చుట్టుకొలత 10 mm. యాంటీనా యొక్క చుట్టుకొలత అనేది 10 mm అనేది. ఓకే, మరి నెట్ యొక్క విత్ ఇది. నెట్ యొక్క విత్ 1 మీటర్. నెట్ యొక్క విత్ అనేది 1 మీటర్. మెస్ పొడవెడల్పు 10 into 10 సెంటీమీటర్. మెస్సెస్ పొడవడానికి వచ్చేసరికి 10 into 10 సెంటీమీటర్ అనేది మనం చెప్పుకోవాలి. మరి టోటల్గా నెట్ యొక్క హైట్ చెప్పుకోవాలి. ఇక్కడ నెట్ యొక్క హైట్ అనేది చెప్పుకోవాలి. సీనియర్స్కి మెన్కి ఉమెన్కి ఒక విధంగా ఉంటుంది. జూనియర్స్కి నెట్ హైట్ ఒక విధంగా ఉంటుంది. సబ్ జూనియర్స్కి కూడా నెట్ హైట్ అనేది ఒక విధంగా ఉంటుంది. మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ నెట్ యొక్క ఎత్తు. సీనియర్స్కి అండ్ మెన్ అలాగే ఉమెన్. మెన్కి ఉమెన్కి వచ్చేసరికి నెట్ యొక్క హైట్ 2.30 మీటర్. 2.30 మీటర్. జూనియర్స్కి నెట్ యొక్క హైట్ 2.10 మీటర్స్. సబ్ జూనియర్స్ నెట్ యొక్క హైట్ 2 మీటర్స్. సబ్ జూనియర్స్కి నెట్ యొక్క హైట్ వచ్చేసరికి 2 మీటర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది ఖచ్చితంగా మనకి అడుగుతున్న ఒక్కటే డిఫరెన్స్ ఉంది. ఇక్కడ
నెట్ యొక్క లెంత్ మాత్రము సీనియర్స్ కి జూనియర్స్ కి ఒక విధంగా ఉంటుంది. సబ్ జూనియర్స్ కి మాత్రము 9.50 మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఒకవేళ 9.50 లేకపోతే అప్పుడు 9.20 మాత్రము ప్రయారిటీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత ప్లేయర్స్. నెక్స్ట్ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, సబ్స్టిట్యూషన్ ఎంతమంది ఉంటారు, టైమ్ అవుట్స్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ యొక్క ప్లేయర్స్ యొక్క చెస్ట్ నెంబర్స్ ఏదో ఒకసారి మనము చూద్దాం. నెక్స్ట్ ప్లేయర్స్ చూసినట్లయితే మెయిన్ ప్లేయర్స్ 9 ఉంటారు, ప్లస్ 5 అనేది సబ్స్టిట్యూషన్. 5 అనేది సబ్స్టిట్యూషన్. 9 అనేది మెయిన్ ప్లేయర్స్. 9 అనేది మెయిన్ ప్లేయర్స్, 5 అనేది సబ్స్టిట్యూషన్ ప్లేయర్స్. ఓకే, అయితే గేమ్ ని ప్రారంభించాలంటే త్రో బాల్ గేమ్ ప్రారంభించాలంటే కనీసం ఎంతమంది ఉండాలి? ఉండాలంటే 7 నంబర్స్ ఉంటే చాలు. ఇది కనీసం అన్నాడంటే ఖచ్చితంగా కనీసం ఎంతమంది ఉంటే గేమ్ ప్రారంభించవచ్చు అంటే 7 నంబర్స్ ఉండాలి. కానీ త్రోబాల్ గేమ్ అన్నది కంప్లీట్గా అనేది మెయిన్ ప్లేయర్స్ ఎంతమంది? 9 నంబర్స్. మెయిన్ ప్లేయర్స్ ఎంతమంది? 9 నంబర్స్. కానీ గేమ్ని ప్రారంభించాలంటే కనీసం క్రీడాకారుల సంఖ్య అని అన్నారంటే మనం ఫస్ట్ ప్రయారిటీ గుర్తొచ్చేది 7 నంబర్స్ అనేది మనం అనేది గుర్తించుకోవాలి. 7 నంబర్స్ అనేది గుర్తించుకోవాలి. మెయిన్ ప్లేయర్స్ 9, సబ్స్టిట్యూషన్ వచ్చేసరికి 5. ఓకే, ప్లేయర్స్ యొక్క చెస్ట్ నెంబర్స్. ఫ్రంట్ ముందు బాల్ ఫ్రంట్ వచ్చేసరికి ప్లేయర్స్ యొక్క చెస్ట్ నెంబర్స్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. 5 × 2.5 సెంటీమీటర్. అలాగే బ్యాక్ సైడ్ యొక్క చెస్ట్ నెంబర్ 20 × 10 సెంటీమీటర్. 20 × 10 సెంటీమీటర్స్. ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి 5 × 2.5 సెంటీమీటర్స్ ఉండాలి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 20 × 10 సెంటీమీటర్స్ అనేది ఉండాలి అని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇది ప్లేయర్స్ యొక్క చెస్ట్ నెంబర్స్. ఓకే, తర్వాత మ్యాచ్ యొక్క టైమ్ అవుట్స్. మ్యాచ్ సంబంధించి యొక్క టైమ్ అవుట్స్. మ్యాచ్ లో టైమ్ వచ్చేసరికి ప్రతి టీంకి ప్రతి సెట్కి 2 టైమ్ అవుట్స్ ఉంటుంది. 2 టైమ్ అవుట్స్ ఉంటాయి. ప్రతి టీంకి ప్రతి సెట్కి 2 టైమ్ అవుట్స్ ఉంటాయి. ఒక్కొక్క టైమ్ అవుట్ యొక్క డ్యూరేషన్ 30 సెకండ్స్. ఒక్కొక్క టైమ్ అవుట్ యొక్క డ్యూరేషన్ 30 సెకండ్స్. ఒక్కొక్క టైమ్ అవుట్ యొక్క డ్యూరేషన్ అనేది 30 సెకండ్స్. నెక్స్ట్ సెట్స్. ఎన్ని సెట్స్ ఉంటాయి? టోటల్ గా ఎన్ని సెట్స్ ఉంటాయి చూద్దాం ఒకసారి. సెట్స్ టోటల్ గా సెట్స్ 3 or 5 సెట్స్ అనేది ఉండడం జరుగుతుంది. 3 లేదా 5 సెట్స్ ఉంటాయి. బెస్ట్ ఆఫ్ 3లో ఒక టీము విన్ అయింది. ఏ టీం అనేది ఒకసారి విన్ అయింది, బి టీం అనేది ఒకసారి విన్ అయింది. లాస్ట్ సెట్ ఏమంటారు? డిసైడింగ్ సెట్ అని పిలుస్తారు. ఏమంటారండి? డిసైడింగ్ సెట్. అట్లాగే బెస్ట్ ఆఫ్ 5 సెట్స్ అయినట్లయితే ఒక టీం అనేది 2 సెట్లు విన్ అయ్యడం జరిగింది, 2 సెట్స్ విన్ అయ్యడం జరిగింది. అనదర్ టీం అనేది 2 సెట్స్ విన్ అవ్వడం జరిగింది. లాస్ట్ సెట్ ఏమంటారు? డిసైడింగ్ సెట్ అంటారు. లాస్ట్ సెట్ ఏమంటారండి? డిసైడింగ్ సెట్ అంటారు. సో ఇది కంప్లీట్ గా బెస్ట్ ఆఫ్ 3 సెట్స్ లేదా బెస్ట్ ఆఫ్ 5 సెట్స్ అనేది పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్కోర్ సిస్టమ్. స్కోర్ వచ్చేసరికి 15 పాయింట్స్ కి గేమ్ అనేది 15 పాయింట్స్ అనేది విన్ అవ్వడం అనేది జరుగుతుంది. 15 పాయింట్స్ అనేది విన్ అవ్వడం అనేది సెట్ విన్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఖచ్చితంగా ఇక్కడ మనకి 2 పాయింట్స్ లీడింగ్ అనేది ఎక్కడ ఉండాలంటే 14 ఆల్ అయితే 14 ఆల్ అయితే
అప్పుడు మాత్రము 2 పాయింట్స్ లీడింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. 2 పాయింట్స్ లీడింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ 2 పాయింట్స్ లీడింగ్ అయితే 14 ఆల్ అయితే సెట్ ఎంతకి విన్ అవ్వాలండి? 16 కి సెట్ విన్. ఇఫ్ ఇంకొకసారి 16 ఆల్ అయితే 16 ఆల్ అయింది అనుకోండి, అప్పుడు మాత్రము 17 కి మాత్రమే సెట్ విన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మాత్రము 2 పాయింట్స్ లీడింగ్ అనేది అవసరం లేదు. అంటే త్రో బాల్లో 14 ఆల్ అయితే సెట్ ఎంతకి? 16 పాయింట్స్ కి. ఒకవేళ 16 ఆల్ అయితే గేమ్ ఎంతగా ముగించబడుతుంది? 17 పాయింట్ ముగించబడుతుంది. కామన్ గా వచ్చేసరికి మనకి త్రో బాల్ గేమ్ లో సెట్ ఎంతకండి? 15 పాయింట్స్ కే. ఒకవేళ 14 ఆల్ అయితే సెట్ ఎంతకి? 16 కి. 16 ఆల్ అయినట్లయితే నెక్స్ట్ అనేది ఖచ్చితంగా అక్కడ మనకి 2 పాయింట్స్ డిఫరెన్స్ అనేది అవసరం లేదు. 17 పాయింట్స్ కి మాత్రమే సెట్ అనేది విన్ అవ్వడం అనేది జరుగుతుంది. అది మనం గమనించుకోవాలి.